ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నుండి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వెండికి ఆశపడక ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నుండి. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాల్లో వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు ఎట్టిదో నువ్వు గ్రహించదువు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13-14 వచనంలో జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరించి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీ ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారు, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలం మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. మరియు పరలోక రాజ్యం మంచి మత్స్యములను కొని వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదనై ఉన్నది. చివరిగా ఒక మాట, లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. నేను నీ వాక్యం మీద దాన్ని గైకొని దాని ప్రకారం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.